నమస్తే నేను వంశీ వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలోని లక్ష్మీనారాయణ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను రాచకొండ సిపి సుధీర్ బాబు పరిశీలించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సిపి ఆదేశించారు. గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సిపి సుధీర్ బాబు సూచించారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని పర్వతాపూర్ సాయి ఐశ్వర్య రెసిడెన్సీలో ఘనంగా ఎకో గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత 3 సంవత్సరాల నుండి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా మట్టి గణపతిని పూజిస్తున్నట్లు ఫ్రెండ్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గణేష్ ఉత్సవాలతో తమ కాలనీలో ఐక్యత, స్నేహబంధాలు పెరిగాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రకృతిని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా కాలనీ సాయేశ్వర్య కాలనీలో మట్టి వినాయకుడిని గత 3 years నుంచి మేము ఇక్కడ పెట్టుకుంటున్నాము. అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్మకంతోని లాస్ట్ ఇయర్ మేము లడ్డూని కూడా తీసుకున్నాము. మాకు చాలా మంచిగా అనిపించింది. కాలనీ వాళ్ళందరూ కలిసి ఎల్లప్పుడూ ఇలానే కలిసిమెలిసి ఉండి వినాయక చవితిలో ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. గత 3 సంవత్సరములుగా మేము మా సాయేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 1 లో గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో మేము గణేష్ ఉత్సవాలను జరుపుతూ ఉన్నాము. 5 రోజులుగా జరుపుకుంటాము. చాలా సంతోషంగా ప్రతి ఒక్కరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరము లడ్డు వేలం చేయడం కూడా జరుగుతుంది. కలశం వేలము మట్టి వినాయకుని పెట్టడం జరిగింది. మనము కెమికల్స్ యూజ్ చేసేసి వినాయకుని పెట్టడం వల్ల మనము దాన్ని నిమజ్జనం చేసినప్పుడు ఎన్నో జీవులకు హాని జరుగుతుంది. కాబట్టి మేము మట్టి వినాయకుడిని పెట్టుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని పెట్టాలని కోరడం కూడా జరుగుతుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సాయేశ్వర్య కాలనీ గణేష్ ఉత్సవ కమిటీస్ నుండి మేము ఈ గణేష్ ఉత్సవాలను గత 3 సంవత్సరాలుగా ఘనంగా జరుపుకుంటున్నాము. గణేష్ ని పెట్టక ముందు అందరం ఎవరింట్లో వాళ్ళమే ఉండేవాళ్ళం. ఈ గణేష్ ఉత్సవాలు జరిగినప్పటి నుంచి ఇప్పుడు అందరూ కాలనీ వాళ్ళందరం ఐకమత్యంగా ఉండడము, కలిసి ఉండడం జరుగుతుంది. సో అందరూ కూడా ఇలానే మంచిగా అందరూ ఐకమత్యంగా జరుపుకోవాలి అనేసి కోరుకుంటూ అందరూ ఇలా ఈకో ఫ్రెండ్లీ గణపతులనే వాడాలని మా మనవి. మల్కాజిగిరి జిల్లా నందు పర్వతాపూర్ సాయేశ్వర్య కాలనీ రోడ్ నెంబర్ 1 నందు అందరూ కూడా సహకారంతో గత 3 సంవత్సరాల నుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది. జల కాలుష్యము, భూ కాలుష్యం కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క పూజలు చేయడం జరుగుతుంది. మా కాలనీలో అందరి మధ్యన, ఫ్యామిలీల మధ్యన ముఖ్యంగా రిలేషన్ మంచిగా ఏర్పడింది. 2022 కన్నా ముందు ఏంటంటే ఎవరిలో వాళ్ళు చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఈ 3 సంవత్సరాలలో అందరూ కూడా స్నేహభావంగా ఉన్నారు. సో కాబట్టి ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా ఈ విధంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజలు చేయాలని కోరుతున్నాం. వినాయక ఉత్సవాలు మేము మట్టి విగ్రహంతో జరుపుకుంటున్నాం. ఎందుకంటే వినాయక చవితి అంటేనే ప్రకృతికి అనుసంధానమైన పండుగ. కాబట్టి ఈ ప్రకృతిని పాడు చేయొద్దు అనే ఉద్దేశంతో మేము వినాయక చవితిని మట్టి విగ్రహంతో జరుపుకుంటున్నాం. ప్రకృతిని కాపాడుకుంటేనే మనం బాగుంటాం. కాబట్టి అందరూ మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించి అందరూ మట్టి విగ్రహంతో పూజలు చేసుకోవాలని కోరుకుంటున్నాము. మంచి రిలేషన్షిప్స్ ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి పండుగలన్నీ ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేము ఫ్రెండ్స్ గణేష్ ఉత్సవ కమిటీ అని పెట్టేసి గత లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఇక్కడే మేము వినాయక చవితి సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎన్విరాన్మెంట్ ప్రకృతిని కాపాడడం కోసం మట్టి వినాయకులతోనే మనకి పూజలు చేసిన ఆ ఫలితం దక్కుతుందని చెప్పేసి మట్టి వినాయకులతోనే మేము పూజలు చేస్తున్నాము. ఇక్కడ అందరూ ఫ్యామిలీస్ తో రావడం, అందరూ సెలబ్రేట్ చేసుకోవడం, ఇక్కడ పిల్లలు ఆడుకోవడం. మేము జరుపుకునేది 5 nights 60 day రోజు మేము తీసేయడం జరుగుతుంది. ఈ 5 nights కూడా అందరూ ఇక్కడే ప్రసాదాలు గాని, భోజనాలు గాని ఇక్కడే చేసి గేమ్స్ ఆడడం, వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం, పిల్లలకు కూడా చాలా ఉత్సాహంతో అందరూ ఇక్కడే చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. ముందుగా HMTV వ్యూవర్స్ కు వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి వినాయకుని ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా గత 3 సంవత్సరాల నుంచి పూజలు నిర్వహిస్తున్నాము. కుటుంబ సంబంధాల మధ్య స్నేహభావం ఏర్పడ్డది. गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, जय बोलो गणेश
హైదరాబాద్ లో దొంగ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు. ఎవరైనా డబ్బులు, బంగారం, ఇతర వస్తువులు ఎత్తుకెళ్తారు. కానీ ఈ దొంగ మాత్రం ఏకంగా వినాయకుడి చేతిలో పెట్టిన లడ్డూనే ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. హైదరాబాద్ నగరం బాచ్పల్లి పరిధిలో ఉన్న ప్రగతి నగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో గణపతిని ప్రతిష్ఠించారు. అయితే అర్ధరాత్రి ఓ దొంగ ఆ అపార్ట్మెంట్ లోకి వచ్చాడు. అర్ధరాత్రి 1 గంట సమయంలో గణపతి చేతిలో ఉన్న లడ్డూను చోరీ చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ దొంగపై అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని పలు జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తింది. 2 జలాశయాలలో నీరు ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకుంది. దీంతో ఈ జలాశయాల నుండి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ఇక ఆ జలాశయాల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రజిత అందిస్తారు. గత కొంతకాలంగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని జలాశయాలన్నీ నిండార నీటితో జలకలను సంతరించుకున్నాయి. అయితే నగరంలోని ప్రధాన జలాశయాలు కూడా ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరువలో ఉన్నాయి. ఇక జంట జలాశయాలు అయిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఎగువ ప్రాంతం నుండి వరద పోటెత్తడంతో 2 జలాశయాలు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకున్నాయి. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు, ప్రస్తుతం అయితే 1787.95 అడుగుల నీటి మట్టం ఉంది. దీంతో జలమండలి అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఉస్మాన్ సాగర్ 2 గేట్లను 1 అడుగు మేర ఎత్తి 226 క్యూసెక్కుల నీటిని అయితే మూసీ నదిలోకి వదులుతున్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి 1761.10 అడుగులు ఉంది. ఇక్కడ కూడా 1 గేటును ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. అయితే జంట జలాశయాలు నీటిని మూసీ నదిలోకి వదులుతుండడంతో మూసీ నదిలో నీటి ప్రవాహ స్థాయి పెరిగింది. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు కూడా నీటి స్థాయిని పర్యవేక్షిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు. మొత్తానికి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద రావడంతో జంట జలాశయాలు అయితే నిండార నీటితో నిండు కుండను తలపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు నగరవాసులకు సాగు త్రాగునీరును అందించిన ఈ జంట జలాశయాలు నిండా నీటితో జలకలను సంతరించుకోవడంతో ఈ సుందర మనోహర దృశ్యాలను చూడడానికి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. ఈరోజు సండే కావడంతో ఇంకా ఎక్కువగా పర్యాటకుల సందడి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. దేశానికి రైతే వెన్నెముక. ఇలాంటి రైతులు పాత వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి సాంకేతికతను జోడించి వ్యవసాయం చేయడానికి సులువుగా కొత్త పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. వివిధ రకాల పరికరాలను ఎఫ్పీఓ సమున్నతి ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు సాంప్రదాయ విత్తనాలు, కొత్త రకపు వంగడాలను కూడా అక్కడ ప్రదర్శించారు. హైదరాబాద్ నగరంలో నోవాటల్ హెచ్ఎస్సిసిలోని ఎఫ్పీఓ సమున్నతి ఆధ్వర్యంలో సాంకేతికతతో కూడుకున్న వ్యవసాయ పరికరాలను ప్రదర్శించారు. వివిధ రకాల సాంప్రదాయ విత్తనాలు, కొత్త రకపు వంగడాలను కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. సాంకేతికతతో కూడుకున్న పరికరాల ద్వారా వ్యవసాయం చేసే రైతులు సులువుగా వ్యవసాయాన్ని చేయగలుగుతారు. సరికొత్త విత్తనాలు వాడటం ద్వారా అధిక పంట దిగుబడిని కూడా పొందొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. మన మూలాలు మరవకుండా ఉండటం కోసం సాంప్రదాయ విత్తనాలకు కూడా స్టాళ్లను ఏర్పాటు చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో వ్యవసాయం సులువుగా చేయటం కోసం 50 HP మూన్ రైడర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ప్రదర్శనకుంచారు. డీజిల్ ట్రాక్టర్స్ వల్ల రోజుకు 3,000 రూపాయల ఖర్చవుతుంది. కానీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వాడటం వల్ల రోజుకు 150 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని, దీనివల్ల వ్యవసాయదారునికి ఖర్చు తగ్గుతుందని తెలిపారు. దీంతో పాటు రైతు పంట కోసం ఎంతో కష్టపడి బరువు మోస్తూ పంటకు ముందు పిచికారీ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసం మహారాష్ట్రకు చెందిన యోగేష్ రావండి చక్రాలతో కూడుకున్న నియో బాహుబలి స్ప్రే యంత్రాన్ని తయారు చేశారు. దీని ద్వారా లీటర్ పెట్రోల్తో 2 ఎకరాల పంటకైనా తక్కువ సమయంలోనే పిచికారీ చేయొచ్చు.
మూన్ రైడర్ కంపెనీ నుంచి ఇది వచ్చేసేసి మీరు ఇక్కడ చూస్తుంది ఏదైతే ఉందో ఇది 50 HP ట్రాక్టర్. 50 HP ట్రాక్టర్ ఇది మనం కంప్లీట్లీ ఫుల్లీ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది మనం మార్కెట్లో దొరికే జాన్ డియర్ ఆర్ మాసే ఫర్గ్యూసన్ ఆర్ కుబోటా లాంటి కాంపిటీటర్స్తో సరిసమానంగా ప్రైస్ చేసిన ఎలక్ట్రిక్ బండి. మనకి ఈ 50 HP ఇక్కడ ఏదైతే ఉందో మనం సమున్నతి ఈవెంట్లో ఇవాళ మనం డిస్ప్లే చేస్తుంది ఏదైతే ఉందో 11.5 లక్షలకి మనం రీటైల్ చేస్తున్నాం ఇవాళ. సో ఇది మన ఎక్స్ షోరూమ్ ప్రైస్ అన్నమాట బండిది. ఫుల్లీ ఎలక్ట్రిక్ బండి. అన్ని ఇంప్లిమెంట్స్తో డీజిల్ బండి ఎలా పనిచేస్తాయో అన్ని ఇంప్లిమెంట్స్తో సమస్యమైన అన్ని ఇంప్లిమెంట్స్తో పనిచేస్తుంది, ఇంక్లూడింగ్ ట్రైలర్ అండ్ రోటోవేటర్, కల్టివేటర్ యాజ్ వెల్ యాజ్ ట్రైలర్ అన్నిటితోనూ హాలేజ్ పర్పసెస్కి అగ్రికల్చరల్ పర్పసెస్కి కంప్లీట్గా వాడుకునే బండి అనమాట. ఈ కంపెనీ వచ్చేసేసి బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు. ఇది మనం ఇక్కడ హైదరాబాద్లో ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఈ FPOస్తో ఈ సమున్నతి అనే వాళ్ళతో మనం పార్ట్నర్షిప్లో జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు ఈ FPOస్ ద్వారా వాళ్ళకి డీలర్షిప్స్ అందించడం కోసం ఒక అగ్రిమెంట్కి ఇవాళ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మాకు ఇనీషియల్గా ప్రీ బుకింగ్స్ వచ్చినాయి. ఇవాళ ఆల్మోస్ట్ ఒక 50 to 75 ఎంక్వైరీస్ యాజ్ వెల్ యాజ్ బుకింగ్స్ వచ్చినాయి అనమాట. వాటిని ఆధారంగా తీసుకొని మేము డీలర్షిప్స్ త్వరలో ప్లాన్ చేయబోతున్నాం. AP, తెలంగాణ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక అండ్ సదర్న్ స్టేట్స్ అన్నింటిలోనూ మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. సార్ రైతులకి ఒకటి వచ్చేసి ఏంటంటే డీజిల్ బళ్ళలో రోజుకి 3,000 రూపాయలు డీజిల్ ఖర్చు మాత్రమే అవుతుంది. ఇవాళ మీరు ఒక ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కనుక వాడితే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లో 10 యూనిట్లు ఖర్చు అవుతుంది. అంటే 100 నుంచి 150 రూపాయల లోపల మీకు ఒక రోజులో జరిగే ఖర్చు అనమాట. 150 రూపాయలకి 3,000 రూపాయలకి ఉన్నంత డిఫరెన్స్ మనకి ఎలక్ట్రిక్ ట్రాక్టర్కి డీజిల్ ట్రాక్టర్కి ఉండేది. పైగా ఇది డీజిల్ ట్రాక్టర్తో సరిసమానంగా ప్రైస్ చేసినది. సో ఇనీషియల్గా మీరు కాస్ట్ సేవ్ చేసుకుంటున్నారు. లాంగ్ రన్లో మీరు వాడక మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఒక సంవత్సరానికి ఎవరన్నా 6 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటే డీజిల్ 200 రోజులు వాడి మన ట్రాక్టర్ వాడితే కనుక 30,000 నుంచి 60,000 మాత్రమే ఖర్చు అవుతుంది. ప్రతి రైతు దీంతో ఇది యూజ్ చేసి ఖచ్చితంగా లాభదాయకమైన రిజల్ట్స్ అయితే చూస్తారు. మరొక పక్క అత్యాధునిక పరికరాలతో పాటు వ్యవసాయానికి ఉపయోగపడే సాంప్రదాయ విత్తనాలతో పాటు సరికొత్త వంగడాలను కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. FPO సమున్నతి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా రైతులకు ఎంతగానో ఉపయోగపడే సరికొత్త పరికరాలను రైతన్నలకు అందజేస్తున్నారు. ఈ పరికరాల ద్వారా వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులను సైతం గుర్తించే విధంగా తయారు చేసినట్టుగా నిర్వాహకులు తెలిపారు. సాంకేతికతతో కూడుకున్న పరికరాలను ఉపయోగించే రైతులు వ్యవసాయాన్ని సులువుగా చేయగలుగుతారని నిర్వాహకులు చెబుతున్నారు. మీరు 1 లీటర్ పెట్రోల్తో 2.5 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. 60 లీటర్లు దీనికి వచ్చే కేపబిలిటీ. మీరు టమోటా పంట కానీ ఏదైనా పంటలో కానీ లేండి మీరు ఎక్స్టెండ్ చేసుకుని ఇందను పైప్స్తో స్ప్రేయింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. మ్యాంగోకైనా, హార్టికల్చర్ క్రాప్స్కైనా, వెజిటేబుల్ క్రాప్స్కైనా ఈజీగా మీరు ఇవ్వచ్చు. అదిగాక మీరు 2 నాజల్స్ ఉండడం వల్ల ఈ 2 నాజల్స్తో ఒకసారిగా మీరు 2 ఫార్మర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ ఏకర్స్లో ఉన్నప్పుడు. మీకు ఇంకొకటి ఏమంటే ఇక్కడ గడ్డిని కూడా ఇది తొలిచేస్తుంది మామూలుగా. అదిగాక మీరు యూజ్ చేసుకునేకి దీంట్లో ఉండే స్పెషాలిటీ ఈ గేర్ తీసేసారంటే ఇది మూవ్ అవ్వదు. మూవ్ అవ్వకుంటే ఒక తావు పెట్టేసిందను మీరు 2 నాజల్స్తో స్ప్రే చేసుకోవచ్చు. ఇది గేర్ వేసుకున్నారంటే కన్నా మూవ్ అవుతుంది. చెట్లకి 10 feet వరకు ఎక్స్టెండ్ చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు హార్టికల్చర్ క్రాప్స్కి. ఆ తర్వాత మూవింగ్ టైంలో మీరు గడ్డిని కూడా కట్ చేసుకోవచ్చు. ఇది 10 feet వరకు ఎక్స్టెండ్ అవుతుంది సార్. అదిగాక ఇక్కడ మనకి ఇంకోటి కూడా స్ప్రేయర్ ఉంది. ఈ స్ప్రేయర్ ఏమంటే మనము మాన్యువల్గా బై హ్యాండ్ వాడుకోవచ్చు. చిన్న ఫార్మర్స్కి అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీన్ని కూడా మనం 10 feet వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ లేని పక్షంలో ఎండకు పెట్టామంటే కూడా సోలార్లో మనకు పవర్ని గెయిన్ చేసుకునేందుకు యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 6 ఎకరాలు మనము స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది 16,000. ఇంకా ఫీమేల్స్ కూడా సపరేట్గా మేము ఇస్తున్నాం, సబ్సిడీ ఇస్తున్నాం. ఎందుకంటే ఫిమేల్ ఎంపవర్మెంట్ అనేది మనకు చాలా ముఖ్యంగా కనుక. ఇక్కడ సమున్నతి వారి FPO ఎక్స్పో జరుగుతుంది. మేము ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. సో కిసాన్ అగ్రిమల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటి అంటే మాకు ఓన్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్, బయోస్టిమ్యులెంట్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్. అండ్ ఇవి కాక మేము అన్ని MNC కంపెనీస్తో టైప్స్ ఉన్నాయి. అన్ని పెస్టిసైడ్స్ చేస్తాం అండ్ ఫార్మ్ మెషినరీ ప్రొడక్ట్స్ కూడా చేస్తాము. సో ఇవి వచ్చేసి మా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండ్ బయోస్టిమ్యులెంట్స్. ఫ్రాంచైజ్ ఇస్తున్నాం అన్నమాట. ఫ్రాంచైజ్ వచ్చేసి మేము 3 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ప్లస్ GST అడిషనల్. ఈ 3 lakhs ఇన్వెస్ట్మెంట్లో మీకు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇస్తాము అండ్ 5 lakhs వర్త్ ప్రొడక్ట్స్ క్రెడిట్లో అందిస్తాము అండ్ మార్కెటింగ్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
అండ్ మాకు కంపెనీ ఓన్ రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణ 30+ రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. కడప, ప్రకాశం, కర్నూల్ అండ్ తెలంగాణలో వచ్చేసి గద్వాల్లో. ఈ రిటైల్ స్టోర్స్ నుంచి మేము ఫార్మర్స్కి మా సర్వీసెస్ని అందిస్తున్నాము. ఇప్పటి వరకు ఓవరాల్గా 2 lakh+ ఫార్మర్స్కి మా సర్వీసెస్ని అందించాము. అండ్ B2B చేస్తాము, B2C కూడా చేస్తాము. అండ్ మాకు కిసాన్ ఈమార్ట్ అని చెప్పేసి ఒక ఈకామర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. అండ్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఓవరాల్ ఇండియా మా సర్వీసెస్ని అందిస్తున్నాము. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి తగినంత వ్యవసాయ పరికరాలు లేకపోవటం. ఆధునిక వ్యవసాయ పద్ధతుల అవసరాలకు అనుగుణంగా వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. పరికరాలను ఉపయోగించి రైతులకు శిక్షణ ఇచ్చినప్పుడు వారి జీవితాలు గణనీయంగా అభివృద్ధి చెందుతాయి. రైతుల అభివృద్ధి కోసం FPO సమున్నతి కృషి చేస్తోంది. రైతే దేశానికి వెన్నుముక. నేటి కాలంలో సాంకేతికత అభివృద్ధి చెందుతుండటంతో వ్యవసాయానికి సాంకేతికతను జోడించి సరికొత్త పరికరాలను అయితే అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే రైతులకు ఎంతగానో ఉపయోగపడే పరికరాలను HICCలో ప్రదర్శనకైతే ఉంచారు. దీంతోపాటు సాంప్రదాయ విత్తనాలు కూడా ఈ ప్రదర్శనలో ఉంచడం అయితే జరిగింది. ఆధునిక పరికరాలపైన రైతుల అవగాహన పెంచుకోవడంతో పాటు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను కూడా వారు అర్థం చేసుకుంటారంటూ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రమేష్, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ టూరిజంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని హంగులతో పర్యాటకులను ఆకట్టుకునేలా సర్కార్ కసరత్తు చేస్తుంది. బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హుస్సేన్ సాగర్ చుట్టూరా స్కై వాక్వే, వరల్డ్ క్లాస్ టూరిజం హబ్ ని నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని తెలంగాణ సర్కార్ ప్రణాళికలు తీసుకుంది. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ప్రాంతాన్ని టూరిజం డెస్టినేషన్ సర్కిల్ గా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ నుంచి తెలంగాణ అమరుల జ్యోతి నెక్లెస్ రోడ్డు మీదుగా సంజీవయ్య పార్క్ వరకు వలయ ఆకారంలో స్కై వాక్వే డిజైన్ చేయాలని ఆఫీసర్లకు సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ టూరిజం హబ్ గా రూపొందించనున్నారు. అంతర్జాతీయ స్థాయి డిజైన్లు తయారు చేయించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. దేశ విదేశాల్లోని బుద్ధిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా తెలంగాణలో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రాలతో పాటు హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి DPR ను పంపించింది. 25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కైవ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించింది. వీటితో పాటు తాజాగా ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియాన్ని ఈ ప్రణాళికలో పొందుపరిచింది. హైదరాబాద్ టూరిజానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న గోల్కొండ కోట చుట్టూ ఉన్న రోడ్లన్నీ ఇరుకయ్యాయని, వాటిని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రోడ్ల పక్కన ఆక్రమణలను తొలగించి అక్కడున్న ఇండ్లు, దుకాణదారులకు మరో చోట పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ అంటేనే హైదరాబాద్, హైదరాబాద్ అంటేనే తెలంగాణ అనేటంతగా అన్ని రంగాల్లో ప్రాచుర్యం పొందిన నగరం. దేశ, విదేశీ పర్యాటకులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఈ నగరాన్ని టూరిస్టు హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలోని చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, అమరవీరుల స్తూపంతో పాటు అనేక ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలను కలుపుతూ టూరిస్టు సర్క్యూట్ ను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో నగరంలో మరిన్ని టూరిస్టు ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ నిత్యకృత్యంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్లో ఈ సమస్య తీవ్రత ఎక్కువనే చెబుతున్నారు. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం, భూమి విలువ 100 రెట్లు పెరిగిపోవడంతో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇదే నగరానికి ప్రధాన సమస్యగా మారింది. వర్షం పడితేనే నీరు, లేకుంటే గుండె చెరువు అన్నట్లు తయారైంది హైదరాబాద్ పరిస్థితి. ఇక్కడ పడే ప్రతి నీటి చుక్కను కాపాడి ప్రజల అవసరాలను తీర్చడానికి వందలాది చెరువులు తవ్వగా అవేవీ ఇప్పుడు కనిపించకపోవడం ఆందోళనకరంగా మారింది.
నగరంలో అనేక చెరువులు ఇప్పటికీ ఆక్రమణలకు గురై కనుమరుగయ్యాయి. ఇక ఉన్న చెరువులు మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు నిండి అధ్వానంగా తయారయ్యాయి. ఇక వీటికి తోడు కబ్జా రాయిళ్ల కన్ను హైదరాబాద్ చెరువులపై పడింది. సిటీలో ఇప్పటికీ పలు చెరువులను ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని అప్పనంగా అమ్ముకున్నారు. అయితే దీనికి అధికార, రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో వీరికి అడ్డు అదుపు లేకుండా పోయింది. గతంలో మంచినీటి వనరులుగా నగర ప్రజల దాహార్తి తీర్చిన ఈ చెరువులు పాలకుల నిర్లక్ష్యంతో ఉనికి కోల్పోతున్నాయి. చెరువులపై కన్నేసిన కొందరు వాటిని రాత్రిళ్లు మట్టితో పూడుస్తూ దర్జాగా ఆక్రమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో చాలా చెరువులు ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతుండటంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. రాబోయే రోజుల్లో గజం స్థలం కూడా కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలతో పాటు లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో చెరువు దగ్గర ఒక్కో సెక్యూరిటీ గార్డును నియమించారు. అయితే వీరు 24/7 షిఫ్ట్ల వారీగా చెరువులు కబ్జాలకు గురి కాకుండా కాపలా కాస్తుంటారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ గ్రూప్లో సమాచారాన్ని అందిస్తారని ఆ సెక్యూరిటీ గార్డులు చెబుతున్నారు. అలానే చెరువుల్లో ఎలాంటి డంపింగ్ లాంటివి వేయకుండా చూస్తామని, వేసిన వారిని గుర్తించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం, కబ్జాలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు ప్రభుత్వం చేపడుతుందని సెక్యూరిటీ గార్డులు చెబుతున్నారు. శేర్లింగంపల్లి మండల పరిధిలోని గోపాన్పల్లి ఈద్గోనికుంట చెరువులో మట్టిని డంప్ చేస్తూ చెరువుని పూడ్చేస్తున్నారన్న ఫిర్యాదులలో ఈద్గోనికుంట ప్రాంతంలో ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో ఈద్గోనిగుంట చెరువు ప్రాంతంలో లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను గత సంవత్సరం ఏర్పాటు చేశారు. 3 షిఫ్టుల్లో 2 చొప్పున సిబ్బంది ఆ ప్రాంతంలో కాపలాగా ఉంటున్నారని, చెరువులో మట్టి డంపింగ్ కు పాల్పడకుండా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నామని సెక్యూరిటీ గార్డులు చెబుతున్నారు. ఇటీవల చెరువుల పరిరక్షణలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు, బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడం ప్రారంభించింది. ఒకప్పుడు నగర సాగు, త్రాగునీటి అవసరాలను తీర్చిన జీవనదులు అవి. అలాంటి ఘనకీర్తి కలిగిన ఆ నీటి వనరుల ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది. కబ్జా రాయిల్లో వాటిని దర్జాగా పూడ్చేయడం ఆలస్యం, బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇప్పటికీ అనేక చెరువులు చరిత్రలో కలిసిపోగా ఉన్న చెరువులను కాపాడేందుకు గత ప్రభుత్వం లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. కబ్జా కోరల్లో చిక్కుకోకుండా ప్రతి చెరువు వద్ద సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేస్తుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి చెరువుల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టింది. నగరంలో చెరువుల కబ్జాలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. రాత్రికి రాత్రే చెరువులో మట్టి పోసి కనుమరుగు చేస్తున్నారు. సో అలాంటి వారి నుండి చెరువులను రక్షించడానికి గత ప్రభుత్వం అయితే లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే ప్రవేశపెట్టింది. ఆ వాళ్ళు ఇక్కడ 24/7 నుండి చెరువుని ఎలాంటి కబ్జాలకి గురి కాకుండా అయితే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ వారి విధులు ఏంటో. అంకుల్ చెప్పండి, అసలు ఇక్కడ మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము ఇక్కడ మట్టి పోయకుండా, మళ్ళీ కబ్జా చేయకుండా డ్యూటీలు మూడు డ్యూటీలు ఉంటాయి మాకు. 6 మంది 5 మంది ఉంటాం మేము ఇక్కడ. ఎవరు కానీ మట్టి కానీ చెత్త కానీ పోయకుండా, కబ్జా పెట్టకుండా, నాది జాగాన్ని వచ్చిన వాళ్ళను బోర్డు గిట్ల ఏమైనా పెడితే ఫోటో తీసి డిఆర్ఎఫ్కు పెట్టేస్తాం మేము. పెట్టేసి ఆ సాలరీ వచ్చి అది మాట్లాడి చేసి జేఎంసీ వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళ కాయిదాలు కానీ ఏమైనా ఉన్నా కానీ చూసి వాళ్ళతో మాట్లాడి చేస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఎంతమంది మీరు సెక్యూరిటీ గార్డులు ఇక్కడికి వచ్చి డ్యూటీ చేస్తూ ఉంటారు? 5 మంది మేడం. 5 మంది అంటే పొద్దున 2, మధ్యాహ్నం 2, నైట్ 2. ఇప్పటి వరకు అయితే ఎవరైనా వచ్చి ఇక్కడ చెరువులు కబ్జా చేయడం లాంటివి ఏమైనా చేయడం జరిగిందా? జరిగినాయి మేడం, జరిగినాయి. అక్కడ లాస్ట్లో గుల్ల కొట్టారు ఇట్లా. మేము మా జిఎంసీ వాళ్ళు వచ్చి గుల్ల కొట్టేశారు. చివరిలో మొత్తం ఫెన్సింగ్ చేశారు. ఫెన్సింగ్ చేస్తే అదే రోజు మేము ఇక్కడికి వచ్చాము, స్టార్టింగ్ రోజు సంవత్సరం కింద. అప్పుడే మేము వచ్చి మొత్తము పిలిపించి గూలో కొట్టించాము. అది మొత్తం జిఎంసీతో వాటితో అది ఏఈ మేడం ఇట్లా వాళ్ళందరూ వచ్చి, కార్పొరేటర్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఈ జాగ మాదే అని చెప్పితే
కాగితాలు తీసుకురమ్మంటే కాగితాలు తీసుకురాలే వాళ్ళు. కోర్టుకి వెళ్తామంటే పోలీసు వాళ్ళను వాళ్ళ వీళ్ళని తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అది అయినా సరే మేము గూల కొట్టిపించేసినాము. అక్కడ గూల కొట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు ఈ మట్టి తీసినప్పటి నుంచి ఎవరు ఇప్పుడు మా దగ్గరికి రావట్లేదు మేడం. ఇక్కడ మొత్తానికి హైడ్రా అయితే దూకుడు చూపిస్తుందనే చెప్పాలి. అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. సో ఇప్పటికైనా చెరువులను పరిరక్షించడానికి ప్రభుత్వం అయితే చెరువులకి ఖచ్చితమైన సరిహద్దులను గుర్తించి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద నీరు పొంగుతూ లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. దీంతో వరద వల్ల పేరుకుపోయిన బురద, చెత్త కొట్టుకొచ్చి వ్యర్థాలతో దోమల సంఖ్య పెరిగి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేసేస్తున్నాయి. దోమకాటు వల్ల వివిధ వ్యాధులు ప్రబలి ఆసుపత్రుల పాలవుతున్నారు నగరవాసులు. వాతావరణ మార్పులు, తరచూ వర్షాలు కురుస్తుండటంతో పారిశుధ్యం క్షీణించి దోమలు మరింత వృద్ధి చెందుతున్నాయి. వాతావరణ మార్పులు, కురిసిన వర్షాలతో బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. పేరుకుపోయిన బురద, చెత్త, ఇళ్ల పక్కనే ఉన్న నాలాల్లోని మురుగునీటి వల్ల దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టేందుకు వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో దోమల బెడద తీవ్ర రూపం దాల్చింది. ఖైరతాబాద్, యూసుఫ్గూడ, జూబ్లీహిల్స్, బోరబండ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దోమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మోతినగర్ స్నేపూర్ కాలనీలో ఫుల్గా దోమలు అయితే అసలు ఎక్స్ట్రీమ్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే మీకు చెత్త అక్కడ ఫుల్గా ఉన్నా కూడా డంప్ యార్డ్ దగ్గరే ఉంది కాబట్టి మాకు ఇంకా ఫుల్ ఎక్కువ ఉన్నాయి దోమలు అయితే. అసలు లిటరల్గా మేము డోర్లు వేసుకున్నా, ఎన్ని అగరబత్తులు పెట్టుకున్నా మళ్ళీ అదే కదా మాకు పాయిజన్ అవుతుంది. ఏ మాత్రం ఇన్ని దోమలు ఉన్నాయి. ఎప్పుడు కూడా అట్లీస్ట్ వారానికి ఒక్కసారి వచ్చి ఈ దోమల మందు కొట్టినా కూడా మాకు రిలాక్సేషన్ ఉంటుంది. అసలు దోమల మందు కొట్టేది లేదు, చేసేది లేదు. అసలు ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ఇటు పక్క కొంచెం ఎవరైనా పట్టించుకుంటే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే డెంగ్యూ వస్తుంది, బ్లడ్ ప్లేట్, మళ్ళీ అదొక మాకు ప్రాబ్లమ్స్ కదా. ఇప్పుడు డే టు డే లైఫ్లో ఆల్రెడీ ఉండేవే మేము పోరాడుతూ మళ్ళీ ఇదొక ప్రాబ్లం అవుతుంది మాకు. అధికారులు ఎవరైనా కానీ ఒక్కసారి వచ్చి 6 o'clock పైన వచ్చి ఒకసారి రోడ్డు మీద నించోమని చెప్పండి. ఒక 10 నిమిషాలు నించుంటే చాలు. వాళ్ళు నించోగలిగితే మీరు దోమల ముందు కొట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా ఉందంటే ఎక్స్ట్రీమ్ ఉంది ఇక్కడ. 2-3 months కాదు, చాలా 3-4 years నుంచి ఈ వర్షం పడినప్పుడు చాలా దోమలు వస్తున్నాయి. ఈడ గవర్నమెంట్ కానీ ఈడ ఎవరైనా కానీ దానికి పట్టించుకుంటలేరు. ఈడ పక్కనే మన దగ్గర బొందలగడ్డ ఉంది, కింద వెళ్తే మోరి ఉంది, అది వాటర్ వస్తుంది, మొత్తం దోమలు వస్తాయి. చాలా మంది డెంగ్యూకి అది అయిపోతున్నారు. 1 week డెంగ్యూతోని ఎట్లా ఉండే హాస్పిటల్కి వెళ్ళిండే. చాలా ప్రాబ్లం వస్తున్నాయి కానీ ఎవరు పట్టించుకుంటలేరు. వాతావరణంలో మార్పులు రాగానే దోమలు విజృంభించి ప్రజల ప్రాణాలు తీస్తున్న అధికారుల్లో మాత్రం చలనం లేదు. దోమల దాడితో ప్రబలుతున్న అంటువ్యాధులు, జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్న పాలకులు పట్టించుకోవడం లేదు. రాత్రులే కాదు, పగలు కూడా దోమలు దండయాత్ర చేస్తున్నాయి. మురుగు కాలువల్ని శుభ్రపరచకపోవడం, వాటిలో చెత్త చెదారం తొలగించకపోవడం, ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. కుడుతున్నాయి, దుప్పటి కప్పుకున్నా కానీ కుడుతున్నాయి, రూమ్ లో చూస్తే అట్లే కుడుతున్నాయి, ఫ్యాన్ వేసినా కానీ కుడుతున్నాయి. ఏం చేయాలి మీరు? ఇక గోకి మంటకులు ఎత్తాది ఆ శరీరం కాలం ఎవరు వస్తలేరు. అనేక దోమలు వరండ చూస్తే కూర్చోడత్తలేదు, కూర్చోడ బుద్ధి అయితే లేదు. రూమ్ లో చూస్తే బాగానే ఉన్నాయి, అస్సలు నిర్దపడిస్తలేవు. గుయ్యి 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 చెవుల కాడ మంటకులు వేస్తారే గుల్ల గుల్ల అంటది కుట్టిన కాడ. తరచూ వర్షాలు కురుస్తుండటంతో పారిశుధ్యం క్షీణించి దోమలు వృద్ధి చెందుతున్నాయి. పారిశుధ్య నిర్వహణ కోసం ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం మాత్రం ఉండడం లేదు. ఫలితంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. చీకటి పడితే చాలు రోడ్లపై కొద్దిసేపు నుంచోవాలంటేనే దోమల దెబ్బకు భయపడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళ్లలో కూడా దోమల దాడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. దోమల బెడతతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోగాల బారిన పడుతున్నారు. వీధులు, మురుగు కాలువలు చెత్త చెదారాలతో అపరిశుభ్రంగా మారిపోతున్నాయి. అన్నీ పాడైపోయినాయి. లివర్స్ అన్ని నిమిషంలో అడ్మిట్ అయి వచ్చిన 10 రోజు అయితే ఏమైంది, ఇప్పుడు అగరబత్తి పెడతామా 2 కాదు 4 పెట్టాలి. రింగ్ది ఉంటుందా, అది స్మెల్ పిల్లలకు కూడా వెళ్ళినా అది చాలా కష్టమా. మాకు వెళ్ళినా కానీ ఊపిరి ఆడట్లేదు. మాస్క్ వేసుకొని అలా పండుకుంటున్నావు జర అంతా. ఆ స్మెల్ పోతుంది కదా, చాలా కష్టం మీద ఉంది. ఈ దోమలకి ఏం చేయాలి, ఏదైనా ఉంటే గవర్నమెంట్ మందు కొట్టి దాన్ని ఇది చేస్తే బాగుంటుంది. ఎప్పుడో కొడుతున్నారు అంటారు మందు, రోజు రావాలి మందు కొట్టాలి.
పిల్లలు చిన్న చిన్న పిల్లలకైతే చెప్పక్కర్లేదు పాపం. ఇక మాకే ఇక కొట్టి అంతా ఇక మచ్చలు చూడు, మచ్చలు అన్నీ మచ్చలే, ఆ దోమలు మచ్చలు గిట్లా అయిపోయింది మా హాలత్. దోమకాటికి గురవుతూ డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర రోగాల బారిన పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఎంత జరుగుతున్నా అధికారులు దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాత్రులు నిద్రపోవడానికి కూడా ఇబ్బందిగా ఉందని స్థానికులు వాపోతున్నారు. దోమల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని బస్తీవాసులు కోరుతున్నారు. వాతావరణ మార్పులు, ఎడతెరిపి లేని వర్షాలతో నగరంలో దోమల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో బస్తీ కాలనీ ప్రజలు దోమల కాటుకు గురవుతూ విషజ్వరాల బారిన పడుతున్నారు. 2-3 వారాలకు ఒకసారి కూడా దోమల మందు కొట్టడం లేదని, రాత్రైతే నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్. ఇవి ఇవాల్టి పక్కా హైదరాబాదీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HMTV. వార్త ఆగదు, నిజం దాగదు.